వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ ప్రణీత్, అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఉన్నాము. నమస్తే సార్. నమస్తే అన్న. సార్, ఇప్పుడు ఈ సమావేశం అయ్యారు కదా సార్, అవునన్న. దీని గురించి మీకు ఎలా అనిపిస్తుంది సార్? అన్న సంతోషకరమైన సందర్భం ఇది. ఎందుకంటే మనం గెలిచి సంవత్సరం అయినా కూడా డెవలప్మెంట్, మాస్ డెవలప్మెంట్ జరిగింది. ఒక నియోజకవర్గంలో ప్రజలకి ఏ నాయకుడు ఏ విధంగా అందుబాటులో ఉండాలో ఆ విధంగా అందుబాటులో ఉన్నారు. వాళ్ళ సమస్యలు క్షణాల్లో నిమిషాల్లో అవుతుంది. అంతేకాకుండా ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ఎమ్మెల్యే గారు ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే మా పరిష్కారం అవుతుందా అన్న ఒక నమ్మకం ప్రజల్లో ఉంది. ఇంకా అంతకన్నా మనకి ఏం కావాలన్న, అది చాలా అలాగే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ప్రజలతో పాటు కాకుండా ప్రజల గుండెల్లో ఉంటున్నారు. ప్రతి క్షణం అనుక్షణము ప్రజలతోనే తిరుగుతున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది అన్న? ఒక కార్యకర్తగా, ఒక మదనపల్లి నియోజకవర్గ ఒక కామన్ మ్యాన్ గా, ఒక కామన్ పీపుల్ గా నాకు చాలా సంతోషంగా ఉంది. ఫ్యామిలీ మెంబర్ గా కొంచెం ఎక్కడో ఒక చోట కొంచెం ఇదిగా ఉంది. ఎందుకంటే పొద్దున్న అంతా ప్రజలతో ఉంటారు, మీటింగ్స్ ప్రోగ్రామ్స్ అంటూ ఉంటారు. రాత్రి అయిన తర్వాత నాన్నగారితో ఎమ్మెల్యే గారితో మాట్లాడాలనుకుంటే అని అలిసిపోయి వస్తారు. ఎక్కడ మాట్లాడదాం, లేకపోతే రేపు మాట్లాడదాము అని చెప్పి మనమే చాలా సందర్భాలు ఒక విషయం పైన నేను వారం రోజులు ఆగి మళ్ళీ మాట్లాడాల్సి వచ్చిన సందర్భం కూడా ఉంది. సో ఓవరాల్ గా వీఆర్ వెరీ హ్యాపీ దట్ వీఆర్ సర్వింగ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ మదనపల్లి. సార్, ఒకవైపు చూసుకుంటే నాన్నగారు ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు ఒక సైడ్ అంతా జనం చూసుకుంటూ కూర్చుంటే, సార్ దగ్గర రాని విషయాలన్నీ మీరు చూసుకొని ప్రత్యేకంగా ప్రజల్లోకి వెళ్ళి వారి ఆశలు కానీ వాళ్ళ కోరికలు అంటే కొన్ని విషయాలన్నీ సమస్యలు కానీ మీరు తీరుస్తున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న? ఇంతకు ముందు చెప్పినట్టు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. చిన్నప్పటి నుంచి నాకంటూ ఒక ఆశ, ప్రజలకు సేవ చేయాలా, ప్రజల మధ్యలో ఉండాలా, ప్రజల గుండెల్లో ఉండాలా, వాళ్ళకి ఎప్పుడు ఏం అవసరం ఉన్నా కూడా మేమంటూ ఉన్నామని చెప్పి ఒక నమ్మకం తీసుకురావాలా. ఆ నమ్మకంతో పాటు వాళ్ళ పనులు క్షణాల్లో చేయాలనే ఒక తపన ఉండేది. అది ఇప్పుడు నాకు చాలా సంతోషకరమైన సందర్భం ఇది. నేను అది వాళ్ళ సమస్యలు నేను తీరుస్తుంటే వాళ్ళకి ఏం అవసరం ఉన్నా కూడా మేము ఉన్నామని చెప్పి ఒక 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 భావం వాళ్ళలో కలుస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎవరికైనా కూడా ఒక చిన్నప్పటి నుంచి ఒక ఆశ పుట్టిన తర్వాత అది పూర్తిగా అయితే ఒక తెలియని సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఆ సాటిస్ఫాక్షన్ నాలో ఉంది. సార్, చూసుకున్నట్లయితే ఇప్పుడున్న యూత్ బయట సిటీస్ కానీ సిటీ కల్చర్ కానీ బయట అంతా తిరుగుతూ ఉంటారు. కానీ మీకెందుకు సార్ ప్రత్యేకంగా పాలిటిక్స్ లో ఈ రంగంలోకి రావాలని? అన్న, మనము ఒక అలవాటు అనుకోవచ్చు, చిన్నప్పటి నుంచి చూసి పెరిగిన అట్మాస్ఫియర్ అనుకోవచ్చు. ఏముందంటే నేను పుట్టి పెరిగినప్పటి నుంచి అయితే ఇలాంటి అట్మాస్ఫియర్ లోనే, ఒక రాజకీయ అట్మాస్ఫియర్ లోనే, రాజకీయ దీంట్లోనే నేను పుట్టి పెరిగినాను. కాబట్టి ఆటోమేటిక్ గా దాంట్లోనే పోవాల్సి వస్తుంది. పైగా నేను లండన్ లో చదువుకున్న టైంలోనే నేను అక్కడ స్టూడెంట్ ఎలక్షన్స్ లో పోటీ చేయడం జరిగింది. సో చిన్నప్పటి నుంచి ఉందనుకోవచ్చు మనము. ఇంకా అదే విధంగా మీరు అన్నట్టు చిన్నప్పటి నుంచి ఒక ఆశ, సేవ చేయాలని చెప్పి. అది ఎలాగైనా చేయొచ్చు, దేవుడు నాకు ఈ దారి చూపించినట్టు నేను ఈ దారిలో వెళ్తున్నాను. ఎమ్మెల్యే సార్ గారు అయితే ఏదాన్నైనా కానీ చాలా స్పష్టంగా, నీట్ గా, ప్యూర్ గా ఉండాలంటారు. మీ విషయంలోకి వచ్చేపాటైతే మీరు అలానే వ్యవహరిస్తారా? అంతే కదన్న. మనం ఎంత ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తామో అంత మంచిగా ఉంటది. మనం ముందర ఒక మాట, వెనకాల ఒక మాట. అంటే ఇంగ్లీష్ లో ఏమంటారు అంటే టూ మౌత్ స్నేక్ అంటారు. అట్లున్నామంటే ఇక మనం ప్రజలకి ఈ రోజు వాళ్ళ ముందర ఒక మాట, వెనకాల ఒక మాట చెప్పినామంటే ఏ రోజైనా నిజం నిర్భయంగా బయటకు వస్తుంది అన్న మాట మనం చిన్నప్పటి నుంచి వింటున్నాము. అది వస్తుంది. వచ్చిన రోజు మనం వాళ్ళ దగ్గర తల చూపించుకోలేని సందర్భంలో ఉంటాము. కావున ఎంత ట్రాన్స్పరెన్సీగా ఉంటాం అంత ట్రాన్స్పరెన్సీగానే ఉంటాం. మనం చూసుకున్నట్లయితే తండ్రికి తనయుడిలాగా జునేద్ అక్బరీ గారు అయితే ఉన్నారు. ఆయన చెప్పిన మాటలు మనం విన్నాము. అలాగే కార్యకర్తలు ఇక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళ మాటల్లో కూడా తెలుసుకుంటాం. నమస్తే అన్న. నమస్తే అన్న, మీ పేరు? వెంకటరమారెడ్డి, టీడీపీ పట్టణ ఉపాధ్యక్షుడు. ఇక్కడ జరగడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. గత సంవత్సరం పాలనలో వచ్చాము, తెలుగుదేశం ప్రభుత్వము. సూపర్ 6 అనే పథకాలు చంద్రబాబు నాయుడు బ్రహ్మాండంగా చేస్తాడు. అలాగే రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు ఎంత కష్టపడుతున్నారో అదే విధంగా మదనపల్లి మన షాజహాన్ బాషా అన్న గారు రయ్యం బౌలు 24 గంటలు అంటే 18 గంటలు ఉండి కష్టపడి ప్రజల్లోనే 24 గంటలు 18 గంటలు కష్టపడుతున్నారు షాజహాన్ బాషా గారు. ఆయనకు ప్రజలు, మదనపల్లి ప్రజలు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటారు. Junaid, though he studied in London, he is aware of all the incidents that are going to take place in Madanapalli. ఆయన చాలా తెలివైనోడు, shrewd పర్సన్. ఆయన ఒకవేళ వాళ్ళ ఫాదర్ ఇంట్లో లేకపోయినా ఎనీ పర్సన్ అప్రోచ్ అయితే ఈజ్ అటెండింగ్ ఇమీడియట్లీ. సో అదే వాళ్ళకు ప్రజల దగ్గరికి జరుస్తూ ఉంది. ఇది నా సొంత అభిప్రాయం.
నమస్కారం. ముందుగా నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఈ రోజు కాలానికి 1 సంవత్సరం పూర్తి చేసుకొని మా ఎమ్మెల్యే గారు షాజహాన్ బాషా గారు మదనపల్లి టైగర్ 2 సార్లు చరిత్ర సృష్టించిన మా ఎమ్మెల్యే గారు మదనపల్లికి 50 కోట్లు అభివృద్ధి చేయడం జరిగింది. మా ఎమ్మెల్యే గారికి సంవత్సరం తర్వాత నేను నెక్స్ట్ సంవత్సరానికి ఏం చెప్తున్నానంటే బైపాస్ రోడ్డు చాలా అవసరం ఉంది మదనపల్లికి. ఈ అవసరాలను కూడా మా ఎమ్మెల్యే గారు అసెంబ్లీకి తీసుకెళ్లి తొందరలోనే పూర్తి చేస్తాడని నేను మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ ప్రతి ఒక్క చిన్న సమస్యను తన సొంత సమస్యగా తీసుకుంటే మా ఎమ్మెల్యే గారు ఒక్కరేనని నేను కరాఖండిగా చెప్పగలను. నా 48 సంవత్సరాల జీవితంలో నేను మొట్టమొదటిసారిగా ఇంత ఇదిగా నిద్ర లేకుండా టయానికి అన్నం లేకుండా తిరుగుతున్న వ్యక్తి ఎవరున్నారంటే మా ఎమ్మెల్యే గారేని నేను కరాఖండిగా చెప్పగలను. ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే ఎప్పుడు వచ్చినా కూడా కనీసం అన్నం తినడానికి కూడా టైం ఇవ్వకుండా ఇంకా లాస్ట్కి ఏమవుతున్నారంటే అతని బెడ్రూమ్ తప్ప మొత్తం అంతా ఇల్లు అంతా తిరిగేస్తున్నారు. కనీసం ఆ ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా అవకాశం లేని పరిస్థితుల్లో ఉన్నారు. కనీసం వాళ్ళ బిడ్డల సాధనలకు కూడా వాళ్ళ సమస్యలు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఇష్ట ప్రకారం వస్తున్నారు. నేను కూడా ఒకే మాట చెప్పాను మా ఎమ్మెల్యే గారికి, అన్న ఏంటన్నా ఈ ప్రకారం వస్తున్నారు అంటే, అయ్యా మనము ప్రజల కోసం ఉన్నాం, ప్రజల కోసం ఎప్పుడు ప్రజల సమస్యలు తీర్చుకోవడానికి ముందుకు వస్తున్నాం కాబట్టి మనకు అంటూ కార్యకర్తలు ఎప్పుడు మనం వెంటుంటారని మా ఎమ్మెల్యే గారు నాకు సొంతంగా చెప్పడం జరిగింది. ఈ కష్టానికి మా ఎమ్మెల్యే గారు నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నా. సూపర్ సిక్స్ అని మదనపల్లి టీ ఓట్లలో కానీ స్టేట్ వైడ్ టీ ఓట్లు ఇది చెప్పుకుంటూ ఉంటారు. సూపర్ 6 పథకాలు అవన్నీ ఆటోమేటిక్గా ఒకటి అమలు అయిపోతా ఉన్నాయి. ఈ నెల 20వ తేదీ కూడా రైతు భరోసా 3 విడతలు వేస్తా వస్తారు. మదనపల్లి ఎక్కడ టీ ఓట్లు దగ్గర చూసినా సూపర్ సిక్స్ వాళ్ళు చదవడం లే, వాళ్ళు ఎంతసేపు ఏదో విమర్శించుకుంటా చేస్తూ ఉంటారు. అంతేగాని మెయిన్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు నేను. ఈ రోజువారీ పనిచేసే వాళ్ళకి మా కార్మికులకి చాలా ముఖ్యము. కానీ ఒక సంవత్సరం పట్టింది ఏంటి, ఇంత ముందు నుండి ఉండే లోటుపాట్లు ఉంటాయి, సర్దుబాటు చేసుకుంటూ వచ్చారు. ఇంక కూడా అన్ని చేసుకుంటూ వచ్చేస్తారు. ఆయన ఈ విధంగా వాళ్ళు చేస్తా పోతున్నారు. టీ వాళ్ళు కూడా గమ్ములు ఉండరు. ఎందుకంటే ఏదో సూపర్ 6 ఇలా అని ఇంకా వాళ్ళకి పని కూడా తగ్గింది. ఇంకేం పెద్దగా ఏం చేస్తుందిలే. 1.5 సంవత్సరం లోపల చెప్పిన పథకాలు సూపర్ 6 అన్ని కూడా అయిపోతాయి. వాళ్ళు సైలెంట్ గా ఉంటే కూడా చాలా మంచిది. తల్లికి వందమే కాదు, మొత్తం స్టార్ట్ అయిపోతుంటే ఇంకా అన్ని అయిపోతాయి. ఇంకా వాళ్ళు ఏమిగా మారకంలో ఉండగా బాగుంటుంది. నేను అదే పని ఏం పెద్ద విమర్శించడం లేదు. దీన్ని పూర్తిగా మాకు బిల్డింగ్ అసలు తరపున కూడా అన్న కూడా మేము జాగా అడిగినాము, మాకు అన్ని చేసినారు. జస్ట్ కలెక్టర్ సార్ కూడా మాకు రాసి ఇచ్చినాడు. అన్న వస్తానే అన్న విజయవాడ పోయినాడు. విజయవాడ వస్తానే మేము కూడా విజయవాడ పోయేసి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ గారు తెలిపేసి చేసుకొని వచ్చి మాకు కూడా మనపడి ఇస్తారు. ఇప్పుడు కూడా కార్మికులు కూడా ఎప్పుడు మేము అడిగితే కూడా మాకు వెంటనే స్పందిస్తాం అన్న ఎమ్మెల్యే గారు కూడా. కాబట్టి సూపర్ 6 పథకాలు రావని ఎవరు ప్రజలు అనుకోవద్దండి. మొత్తం పేద ప్రజలకు మొత్తం అందరికి వస్తా ఉన్నాయి. కొంచెం లేట్ కావచ్చు, అన్ని వస్తాయి. ఎవరేం ఆత్రపడొద్దండి. తీవాళ్ళ కాదు ఊరికి అనవసరంగా మాట్లాడతారు దయచేసి ప్లీజ్.